ప్రభు పేరట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి భయపడద్దు, ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు, జడియొద్దు, దేని గురించి కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు దేని గురించి కూడా భయపడకూడదు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 సార్లు బైబిల్లో భయపడకు అని ఉంది. అంటే రోజుకు ఒకసారి చెప్తున్నాడు దేవుడు, భయపడకండి భయపడకండి అని. కాబట్టి మనం భయపడకూడదు, ఎందుకంటే జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనకి మనం మొరపెట్టినప్పుడు, ఏదైనా ప్రార్థించినప్పుడు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేని గురించి కూడా భయపడకూడదు. నేను ఉన్నవాడిని అంటున్నాడు, అనువాడను. ఉన్నవాడును అనే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం దేని గురించి కూడా భయపడకూడదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలను దేవునికి తెలియజేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విన్నపాలన్నీ కూడా ఆయనకి తెలియజేయాలి. అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా, మన అవసరాలు, అక్కర్లు అన్నీ కూడా తీరుస్తాడు. దేని గురించి కూడా భయపడద్దు. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రపంచంలో ఎంతమంది బిడ్డలున్నా, మనుషులున్నా కూడా అందరూ తెలుసు దేవుడికి. అందరినీ కూడా చూస్తుంటాడు ఆయన, దృష్టించాడు ఆయన. ఎవరేం చేస్తున్నారా, నన్ను పోలి ఎవరు నడుచుకుంటున్నారా, ఏ రీతిగా ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయనకి లెక్క చెప్పాలి. చేసే ప్రతి పనులు కూడా, క్రియలు కూడా అన్నీ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చూస్తున్నాడు, ఉన్నాడు, ఆయన భయపడాలని అనుకుని హృదయంలో ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఎంతో సంతోషిస్తాడు ఆయన. ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన దుఃఖపడేలాగా మనం ఉండకూడదు, ఆయన సంతోషించేలాగా మనం జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.